పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నియమనిష్టలు, క్రమశిక్షణతో కూడిన జీవితం గడుపుతూ ఉంటారు సన్యాసులు. అలాంటి వారికే ఎరవేసిందో యువతి. వలపు వలలో ఇరికించి బ్లాక్మెయిల్ దందా నడిపింది. థాయిలాండ్లో జరిగింది ఈ ఘటన. పోలీసులు తీగ లాగితే కిలేడి గుట్టురట్టయింది. మిస్ గోల్ఫ్ కటకటాల పాలైంది. థాయిలాండ్లో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. ఓ యువతి విసిరిన వలపు వలలో చిక్కుకున్నారు 9 మంది సన్యాసులు. వీడియోలో ఫోటోలు చూపించి ఆమె చేసిన బెదిరింపులకు వణికిపోయి గడిచిన 3 ఏళ్లలో 102 కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. జూన్ నెలలో బాధితుల్లో ఒకరు సన్యాసానికి దూరం కావటం, దానిపై పోలీసులు దృష్టి సారించడంతో మొత్తం బండారం బయటపడింది. బౌద్ధ సన్యాసులను ప్రలోభపెట్టిన కిలేడి యువతిని తాజాగా థాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు మిస్ గోల్ఫ్ గా పేరు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో బయటకు వచ్చిన విషయాలందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఒక సన్యాసితో సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ బంధం వల్ల ఒక బిడ్డ జన్మించిందని చెప్పి ఖర్చుల కోసం 7 మిలియన్ బాత్లు అంటే భారత కరెన్సీలో 1.85 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతన్ని మభ్యపెట్టినట్టే మరికొంతమంది సన్యాసులతో ఇలాగే వ్యవహరించిందని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 80,000 ఫోటోలు, వీడియోలతో మిస్ గోల్ఫ్ ఈ కథంతా నడిపించిందని వెల్లడించారు థాయ్ పోలీసులు. వారి నుంచి కొల్లగొట్టిన డబ్బునంతా డ్రా చేసుకుని కొంత మొత్తాన్ని జూదానికి ఉపయోగించిందని చెప్పారు. దోపిడీ, మనీ లాండరింగ్ సహా పలు అభియోగాల కింద లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన నేపథ్యంలో ఇలాంటి కేసులు ఇంకా ఏమైనా ఉన్నాయా అని గుర్తించేందుకు థాయ్ అధికారులు ఒక హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేశారు.